ఏ సామాన్య అయితే నీతో 30 రోజుల్లో తన పెళ్లి జరగాలని కండిషన్ పెట్టిందో, ఏ సామాన్య అయితే వజ్రపాటి వంశాన్ని నలుగురిలో నవ్వులపాలు చేయాలని చూస్తోందో, ఏ సామాన్య అయితే మన వంశ ప్రతిష్టని నాశనం చేయాలని చూస్తోందో, ఏ సామాన్య అయితే నా మనవడు మనవరాలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తోందో, ఆ సామాన్యకి కళ్ళు తిరిగే సమాధానం చెప్పాలి మనం. తనని పెళ్లి చేసుకోకపోతే నిన్ను మనందరినీ జైలుకు పంపిస్తానని అంటోందే. ఆ అమ్మాయి దురాగతాల్ని బయటపెట్టి మన కుటుంబంతో వైరం పెట్టుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుందో ఆ అమ్మాయికి తెలియజేయాలి. అది కూడా ఆ అమ్మాయి మనకి 30 రోజులు గడువు ఇచ్చిందే, ఆ గడువులోగానే చెయ్యాలి. ఆ పిల్ల గుట్టు రట్టు కావాలి. సూర్య, నిన్నే పిలిచేది వినిపించిందా? నేను పలికాను, వినపడలేదా? ఎందుకంత విసుగు? ఇప్పుడు మీకేం కావాలి? బేబీని వీల్ చైర్లో తీసుకురావాలి. వార్డ్ బాయ్ని పిలిస్తే వస్తాడు కదా, ఇది కూడా నన్నే అడగాల? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం వీల్ చైర్ పంపిస్తారా? వార్డ్ బాయ్ తీసుకురావడం కాదు, చంద్ర రావాలి. వాట్? ఎస్, తనని వీల్ చైర్లో చంద్రాని తీసుకురావాలంటోంది బేబీ. నా కొడుకేం పనివాడు కాదు. దెన్ ఐ డోంట్ నో. బేబీ పెట్టిన కండిషన్స్లో చంద్ర తన దగ్గర స్లేవ్లా పనిచేయాలన్న కండిషన్ నెంబర్ 1 ఉంది. డోంట్ యు నో సూర్య? వీల్ చైర్ ఎవరు తోస్తే ఏంటండి? బేబీ చంద్రానే రమ్మంది, అంతే. నా కొడుకు రాడంతే. ఆల్ రైట్, నేను ఇదే మాట వెళ్ళి బేబీతో చెప్పొస్తాను. అవసరం లేదు, నేనే వస్తాను. పెదనాన్న, మీరందరూ బయలుదేరండి, మేము వస్తాం. పదండి పదండమ్మా, పద. చంద్ర అన్నయ్య, Surya, where is Chandra? Stop, Surya. Chandra edi. వాడు వస్తాడు, మనం వెళ్దాం. వీల్లేదు, చంద్ర రావాలి. సూర్య, ఆ చంద్ర ఏదో చేస్తున్నాడు. అసలు ఎక్కడికి వెళ్ళాడు? సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్.
చైర్ వెనక్కి తిప్పు. తను వస్తాడు. క్యాష్ కౌంటర్ దాకా వెళ్ళాడు. నో సూర్య, నేను నమ్మను. చైర్ వెనక్కి తిప్పుతావా లేదా? అనయ్య ఏంటిది? ఇప్పుడే వచ్చేస్తా అని చెప్పాను కదా, మళ్ళీ వెనక్కి వచ్చారేంటి? పదండి పదండి, ఇంటికి వెళ్దాం. హాస్పిటల్లో ఉండి ఉండి ఇంటికి వచ్చేసరికి ప్రాణం లేచొచ్చినట్టుంది చెల్లి. అవునక్క, ఆ వాతావరణంలో అసలు అంతసేపు ఎలా ఉన్నానో నాకే తెలీదు. నీకంటే కాబోయే కోడలు తప్పదు, నాకు కూడా శిక్ష తప్పలేదు. అబ్బా, ఒళ్ళంతా హోనం అయిపోయింది. అక్క, ఇప్పుడు వేడి నీళ్లతో స్నానం చేసి పడుకుంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుందక్క. పదక. ఆగండి. ఏంటి మీ ఇద్దరికి ఏమి పట్టనట్టు గబగబా లోపలికి వెళ్తున్నారు? వెనక నా బేబీ వస్తుంది. వస్తే ఇంట్లోకి వస్తుంది. ఇందులో ఏముంది రత్నమాల గారు? అంతేనా? నా బేబీ డెత్ బెడ్ వరకు వెళ్లేసొచ్చింది. తనకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పరా? అంటే ఏంటి చెల్లి? కర్మ. మా బేబీకి ఘన స్వాగతం చెప్పరా? హా? ఘన స్వాగతం పలకాలా? ఏం పథకం గెలిచొచ్చిందని? జయంతి, ఇదే. ఇలాగే అనవసరంగా మాట్లాడితే ఇంకా చెల్లదు. హాస్పిటల్లో నా బేబీ పెట్టిన కండిషన్స్ అన్నీ గుర్తున్నాయి కదా? అన్నీ గుర్తున్నాయి రత్నమాల గారు, ఏమీ మర్చిపోలేదు. అలాంటప్పుడు ఈ ఇంటికి కాబోయే కోడలు హాస్పిటల్ నుండి ఇంటికి వస్తుంటే సర్ప్రైజ్ ఏం చేయరా? ఇంతకీ ఏం చేయాలంటారు? కారణం లేని కార్యం, పూర్ణం లేని బూరే, తోరణం లేని పెళ్లి ఉండదన్నట్టు గొడవలు లేనిదే వీళ్ళు ఇంట్లో ఉండేటట్టు లేరు చెల్లి. షట్. ఏం చేస్తారో ఎలా చేస్తారో ఐ డోంట్ నో, బట్ నా బేబీకి ఘన స్వాగతం పలకాలి. అది కూడా సర్ప్రైజింగ్ గా ఉండాలి. దట్స్ ఆల్. అంటే ఏం చేయాలో అది కూడా మీరే చెప్పండి అమ్మా. అక్క, నువ్వుండు. రత్నమాల గారు, అంతా మీ ఇష్ట ప్రకారం, మీరు చెప్పిన ప్రకారమే జరుగుతుంది, సరేనా? దట్స్ బెటర్. బయట బేబీ వచ్చేసుంటుంది, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. సర్ప్రైజ్లో ఏమైనా తేడా వచ్చిందనుకో అస్సలు ఒప్పుకోను. కుక్క కూడా కలిసొచ్చే కాలం ఉంటుందన్నట్టు ఈవిడ గారి వరుస అలా ఉంది చెల్లి. అసలు ఏం చేసి ఆవిడ గారిని సర్ప్రైజ్ చెయ్యాలనుకుంటున్నావు? చెప్తారా? రా.
చిచి చిచి ఈ తల్లి కూతుళ్ళతో చచ్చిపోతున్నానక్క. వీళ్ళతో వేగడం నా వల్ల కాదు. అయ్యో అదేంటి చెల్లి అంత మాట అన్నావు? ఒక మాట చెప్పక్క, అసలు అదేంటి, దాని వయసు ఎంత? అది హాస్పిటల్లో మనల్ని ముప్పు తిప్పులు పెట్టిస్తుందా? అమ్మో, అది ఆసరాగా చేసుకుని ఆ రత్నమాల మనతో ఆడుకోవాలని చూస్తుందా? చిచి, అలాంటి వాళ్ళతో వెయ్యి వందాలనుకోవడం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదక్కా. ఇప్పుడు ఏమైంది చెల్లి? హా? వాళ్ళ అమ్మాయి ఆశ్చర్యపోయేలా ఏదో ఒకటి చేయమంది, అంతే కదా? నీ కాబోయే కోడలికే కదా చేస్తున్నావు. ఎలా ఎలా అక్క? అసలు ఆ సామాన్యని ఎలా అర్థం చేసుకోవాలనేది అర్థం కావడం లేదు. అలాంటిది ఆ పిల్ల కోసం ఏవేవో చెయ్యమంటే ఎలా చేస్తాను? చెల్లి, అసలు సామాన్య అంత కాని పని ఏం చేసింది? బా, నీకు తెలీదక్కా. ఒకసారి లిల్లీని నేనే కాపాడాను అంటుంది. కాసేపు సూర్యుని అవమానిస్తూ వాడిని మాటలతో ప్రవర్తనతో విసిగించేస్తుంది. వాడికసలు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది. సరే, తనే తెలుసుకుంటుంది కదా అని ఎప్పటికప్పుడు సర్దుకుపోతున్నాను. చివరికి నన్నే బెదిరించే స్థితికి వచ్చింది ఆ పిల్ల. అలాంటి పిల్లని కోడలుగా చేసుకుంటే నా కంట్లో నేనే పొడుచుకున్నట్టు అవుతుందక్కా. ఏంటి చెల్లి, నిన్న సామాన్య బెదిరించిందా? ఆ ముక్క నాకు చెప్పనేలేదు. చెప్పరాని చోట పుండు, చెప్పుకుంటే పరువు పోతుంది, చెప్పకుంటే ప్రాణం పోతుంది అన్నట్టు ఆ పిల్ల బెదిరించిన విషయం నాకు చెప్పలేకపోయావా చెల్లి? అబే, బెదిరించడువా? చిచి, కాదక్క, బాధ పెట్టింది అన్నాను. బాధ. చూసావా ఎలా వెనకేసుకొస్తున్నావా? అంటే కోడలి విషయాలు బయట పెట్టడం ఇష్టం లేదనే కదా దాని అర్థం? అరే రే, అలా కదక్క. ఆ సామాన్యాన్ని కోడలిగా చేసుకోవాలని నాకేం ఆశ లేదని చెప్తున్నాను కదా. అయ్యయ్యో, అంత పని చేయకు చెల్లి. అబ్బబ్బా, లేదక్క. ఆ పిల్ల విషయంలో నేను చాలా భయపడుతున్నాను. ఇదిగో ఇలా మాట్లాడు చెల్లి. అసలు ఆ పిల్ల వయసు ఎంతని? నిజం చెప్పాలంటే మనం కూడా ఆ వయసులో కాస్త అలాగే ముదురుగా ఉండేవాళ్ళం కదా. అంతెందుకు, పెళ్ళయి నువ్వు కొత్త కోడలిగా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు కాస్త ముదురుగా అది సాగట్లేదు ఇది సాగట్లేదు అని నువ్వు అప్పుడు ప్రవర్తించలేదు? బా, నా సంగతి ఎందుకక్క ఇప్పుడు? నిన్ననాలని కాదు చెల్లి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోతే అమెరికా డాలర్లని అప్పనంగా ఎవరైనా తీసుకుపోతారు. అది కాదక్క. ఇంకేం మాట్లాడుకో. చూడు, పెళ్ళయ్యాక సామాన్యని మార్చే బాధ్యత నాది. ఆ విషయంలో నేను నీకు సాయం చేస్తాను. సామాన్య నీ కోడలు. ఇక ఈ విషయంలో ఏమీ ఆలోచించుకో. ఏంటి, సరేనా? సరే, కానీ అది ఇప్పుడు పిల్లని సర్ప్రైజ్ చేయాలని రత్నమాల చెప్పింది. ఏం చేయాలి ఇప్పుడు? అంతే కదా, నేనున్నాక చెల్లి. నువ్వు పద, ముందు పద చెప్తాను. అక్క, పద అక్క, పద పద. పోతావా? చచ్చిపోతావా? పో, చచ్చిపో. ఒక్క క్షణం, రెప్పపాటు సమయం నేను నిన్ను లాగకపోతే ఈ పాటికి ఏం సాధిద్దామని? చచ్చి ఏం సాధిద్దామని? హాస్పిటల్ నుండి వాళ్ళతో వెళ్లకుండా ఉన్నది ఇలా చచ్చిపోవటానికా? ఏంటిది? ఎందుకు ఇలా చేస్తున్నావు? అంటే నువ్వు చచ్చిపోతే ఈ సమస్య పరిష్కారం అయిపోతుందా? నువ్వు పోతే పోయావని నేను ఆ సామాన్యుని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటానా? చెప్పు శామ్, హ్యాపీగా ఉంటానా? అసలు నేను ఏం తప్పు చేశానని, ఏం పాపం చేశానని ప్రతి ఒక్కళ్ళు నా లైఫ్తో ఇలా ఆడుకుంటున్నాను. అమ్మని చూస్తే అలా, నిన్ను చూస్తే ఇలా, దీన్ని చూస్తే ఇంకోలా. ఒకటి చెప్పు,
అసలు మీ కంటికి సూర్య అనేవాడు ఎలా కనిపిస్తున్నాడు? ఒక ఆట వస్తువులాగానా? మీరు ఆడుకునే బొమ్మలాగానా? ఎలా ఎలా కనిపిస్తున్నాను? అమ్మేమో చచ్చిపోతానని ఒట్టేయించుకుంటుందా? నువ్వేమో చావడానికి ఇలా రోడ్డుని పడతావా? అసలు అసలు చావాల్సింది మీరు కాదు, నేను. సూర్య, ఎస్, నేనే చావాల్సింది, నేనే. బతుకుండి ఏం చేయాలి? నా మీద నమ్మకం లేదు, నా మాట మీద నమ్మకం లేదు, నా ప్రవర్తన మీద నమ్మకం లేదు, అసలు అసలు నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదు. అలాంటప్పుడు నేను మాత్రం ఎందుకు బతకాల్సా? నేను కూడా చావాలనుకోవడంలో తప్పులేదు కదా. కానీ నేను చావను. అలాంటి ఆలోచనే నాకు రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి నిర్ణయం తీసుకోను. ఎందుకో తెలుసా? నాకు నా వజ్రపాటి వంశం అంటే ప్రాణం. నాకు మా నాన్నమ్మ అంటే ప్రాణం, నాకు నా ఇల్లు అంటే ప్రాణం, నాకు నా వాళ్ళంటే ప్రాణం, అండ్ నాకు నువ్వంటే ప్రాణం. నా పంచ ప్రాణాలైన ఇంతమందిని వదిలిపెట్టి నేను నా ప్రాణాలను తీసుకుంటే అందరినీ నేను మోసం చేసిన వాడిని అవుతాను. అవునా కాదా? మనిషి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రాణం. ఆ ప్రాణాన్ని మనకిచ్చింది ఆ దేవుడు. తిరిగి ఆ దేవుడే మన ప్రాణాలను తీసుకెళ్ళాలి. అలా కాకుండా సమస్యలకి, మనస్తాపాలకి, మనస్పర్ధలకి, మానసిక ఒత్తిడికి లొంగిపోయి ఎవరి ప్రాణాన్ని వాళ్ళు తీసేసుకుంటే ఈ భూప్రపంచంలో మనిషి అనేవాడే మిగలడం. కారణం, ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. అన్నిటినీ అధిగమించాలి, అన్నిటితో పోరాడాలి, అన్నిటినీ సాధించాలి, అన్నిటినీ సొంతం చేసుకోగలనే ధైర్యం కావాలి. మన సంకల్పం నుండే ఆ ధైర్యం పుట్టాలి, పుడుతుంది. నా దృష్టిలో అలా ఆలోచించగలిగిన వాళ్లే మనుషులు. అంతా అయిపోయాక ఏం మాట్లాడుకొని ఏం లాభం సూర్య? ఏమైంది? ఏమైపోయింది? ఆ సామాన్య తన చేతికి బలవంతంగా నా చేత ఉంగరం తొలగించుకున్నంత మాత్రాన అంతా అయిపోయిందా? తనతో నా పెళ్లి అయిపోయిందా? తను నా భార్య అయిపోయిందా? నెక్స్ట్ మిగిలింది అదే కదా. రింగు తొడిగిన వెంటనే పెళ్లి అవుతుందనే మాట నిజమైతే ఒకే ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్పు. నీ వేలికి నేను రింగు తొడిగి చాలా కాలమైందిగా, మరి వెంటనే మన పెళ్లి జరగలేదే? సూర్య, ఇంకా ఎంతసేపు అక్కడ డిస్కషన్? త్వరగా రా. సార్, చేతి చిటికిన వేళ్ళు ముడిపడితే పెళ్లి, కాలి బొట్టున వేళ్ళు ముడేస్తే చావు. ఈ రెండూ జరిగేది వేళ్లు ముడిపట్టడం వల్లే కదా అని పెళ్లికి చావుకి తేడా లేదని అనగలం. సార్, ప్రేమకు పునాది నమ్మకం. ప్రేమలో ప్రయాణించడానికి నమ్మకమే ముఖ్యం. అలాగే ఆ ప్రేమ పెళ్లిపేట్ల మీద ఎక్కటానికి కూడా నమ్మకమే కావాలి. ఏది ఏం జరిగినా నా శ్యామ్ నా కోసం జీవితాంతం ఎదురుచూస్తుందనే నమ్మకం నీ మీద నాకుంది. నీకు నా మీద అలాంటి నమ్మకమే ఉంటే వచ్చి కారెక్కు. స్టాప్ సమంత. ఎందుకు ఆగాలి? తను నా కార్ ఎక్కడానికి వీల్లేదు. హలో, ఇది మా కార్. యూ షట్ అప్. సూర్య, సమంత ఈ కార్ ఎక్కడానికి వీల్లేదు. నువ్వు కారెక్కు సార్. నేను వద్దంటుంటే తనని నువ్వు నోరు మోస్తావా? సూర్య, ఏంటి? తను కూడా ఈ కారులోనే వస్తుంది. నోవే. తనకి క్యాబ్ బుక్ చేయి, లేకపోతే ఆటో మాట్లాడు. అంతేకాని ఈ కార్లో రావడానికి వీల్లేదు.